ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ములక్కాడ కోడిగుడ్లు కూర. మీకు ఈ వంటతో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు కటింగ్ చేసేసుకుని మీకు కూర స్టార్ట్ చేసేస్తా. స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుంటున్నాను. గుడ్లు ఒలిసి పెట్టుకున్న గుడ్లు వేపేసుకోవాలి. ఈరోజు సండే అండి. మీరందరూ ఏం వండుకున్నారు? నూనె కాగే లోపల గుడ్లన్నీ ఒలిచేసుకుంటాను. నూనె కాగిపోయిందండి. అందులో కొంచెం పసుపు వేసుకుంటాను, ఎందుకంటే గుడ్లు బాగుంటాయి, బాగా ఎగుతాయి. పసుపు వేసుకుని నూనె బాగా కలుపుకోవాలి. నూనెలో కాగినప్పుడు గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను కుక్కర్లోనే వండుతానండి కూర, చాలా టేస్ట్గా వస్తుంది. చూద్దరు కానీ గుడ్లన్నీ మంచిగా ఎగిపోయినాయి కదండి, అన్నీ తీసేసుకుంటే పక్కకి అయిపోతుంది. వేగిపోయిన గుడ్లన్నీ తీసేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాక అందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసి బాగా కలపండి. అంతే, ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు బాగా మగ్గాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు వేసేసుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గేదాకా ఉడకనివ్వాలి. టమాటాలు వేగేలోపు గుడ్లు వేయించుకున్న గుడ్లకి ఒక్కొక్క నాటు పెట్టుకోవాలండి. ఎందుకంటే కూరలో వేసినప్పుడు ఆ పులుసు అంతా లోపలికి వెళ్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో కట్ చేయడం వల్ల పెద్దగా వచ్చింది. ఇలా చిన్నగా సింపుల్గా పెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, టమాటా కూడా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులోనే మునక్కాయలు వేసేసుకోవాలి. మునక్కాయలు వేసుకుని బాగా కలుపుకొని ఇందులో వాటర్ కూడా పోయేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని చూడండి, టమాటా మునక్కాయ ఇలా నీరు ఏమీ లేకుండా మంచిగా మగ్గిపోయాక ఇందులో ఉప్పు కారం ఉప్పు వేసేసాం, పసుపు వేసేసాం, కారం ఒక్కటి వేయాలి. టేస్ట్కి తగ్గ మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకుని బాగా కూర కలపాలి. కారం కూడా మగ్గాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కారం అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి. ఇందులో ఎటువంటి మసాలాలు కానీ పొడులు కానీ ఏం వేయలేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూరలో ఇలా గుడ్లు వేసేసుకోవాలి. వాటర్ ఎంత వేయట్లేదు చూడండి, కొంచెమే వేస్తున్నా. దీన్ని బాగా మంచిగా గుడ్లు మునిగేలాగా కింద కవర్ చేసేసి మూత పెట్టడం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఒక్క 2 విజిల్ రానిస్తే టేస్టీ ములక్కాడ కూర రెడీ. ప్రెజర్ పోయింది, చూద్దాం. వేడి వేడి మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.